నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. భోజనాలైనాక అందరూ సోఫాలో కూర్చున్నారు. స్వాతి వెన్నెల పక్కన కూర్చుంది. పృథ్వీ పక్కన వచ్చి కూర్చుంది పద్మిని. ఆయనకి చాలా ఆనందంగా ఉంది. ఆయన స్వాతిని చూసి, స్వాతి మీ ఫాదర్ ఏం చేస్తారు అన్నారు. ఆయన సీఏగా చేసేవారు అంకుల్. బోత్ మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఎక్స్పైర్డ్ అంది. ఓ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా అన్నారు. పర్వాలేదు అంకుల్, మరి నువ్వు మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటాను అంకుల్ అంది. ఓ, మొన్న పృథ్వీ తన ఫ్రెండ్ ఊరు అన్నాడు, అయితే అది మీ ఊరేనా, పండక్కి వచ్చాడు అన్నాడు. ఆయన ఎస్ అంది. మీ డాడీ పేరు విశ్వనాథ్ అని ఆయన ముఖంలో వచ్చే మార్పులు చూసింది స్వాతి. విశ్వనాథ్ అని మీ మదర్ లక్ష్మి. ఆయన కళ్ళు పెద్దవైనాయి. మీదే ఊరు అన్నాడు. అమరావతి పక్కన చిన్న పల్లెటూరు అంకుల్ అంది. ఆయన స్వాతిని చూసి ఏదో అనబోయేంతలో మీకు తెలుసా డాడ్ అన్నాడు పృథ్వీ. ఆయన మళ్ళీ ఏదో చెప్పబోయేంతలో స్వాతినే అందుకుంది. ఆయనకి ఎలా తెలుస్తుంది చెప్పు పృథ్వీ మరీను అంది. ఆయన స్వాతిని చూశారు కదంకిల్ అంది. ఆయన ఆలోచనగా స్వాతిని చూసి ఎస్ ఎస్ అన్నారు. స్వాతి తలంచుకొని నవ్వింది. ఆయనకి స్వాతి ఎవరో తెలిసిపోయింది. కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాక గుడ్ నైట్ అని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తుంటే ఆయన స్వాతి దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి, స్వాతి యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అండ్ వెరీ క్లెవర్ అండ్ సో స్వీట్ పర్సనాలిటీ యూ హ్యావ్ అన్నారు. స్వాతి నవ్వింది తలంచుకొని. ఆయన నవ్వారు. అంకిల్, ఐ అండర్స్టూడ్ వాట్ యు ఆర్ థింకింగ్ అండ్ యూ ఆల్సో అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఇన్ మై బ్రెయిన్ అంది. ఆయన నవ్వి సమ్ ఐ గాట్ ఇట్ అని అన్నారు. డోంట్ టేక్ ఎనీ ప్రెషర్ ఆన్ యువర్ మైండ్ అంకిల్, ప్లీజ్ రిలాక్స్ అండ్ బీ హ్యాపీ అంది. ఎస్ డార్లింగ్, ఐ నో, ఐ అండర్స్టూడ్ దట్. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వెన్నెలా కురుస్తుంది, ఇది మాత్రం నిజం అన్నారు. పృథ్వీ మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు అర్థం కాక. ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని, ఆయన దేని గురించి ఏంట్రా, వాట్ హ్యాపెండ్ నవ్వుదాకా ఇప్పటిదాకా అయిన దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే బేబీ, గుడ్ నైట్, రెస్ట్ తీసుకోండి మీరిద్దరూ అని చెప్పి మీట్ యూ అగైన్ అని గుడ్ నైట్ అని వెళ్ళిపోయారు. స్వాతి పృథ్వీ కూడా వాళ్ళ రూమ్ వైపుకి నడిచారు. కిరణ్ నవ్వి ఆలోచనగా ముందరికి వెళ్ళిన వాడల్లా మళ్ళీ వెనక్కి తిరిగి చూసి నవ్వుకొని వెళ్ళిపోయారు. పృథ్వీ ఏమైంది అన్నాడు. ఏం కాలేదు పద, పల్లెటూరు కదా, మెమరీస్ ఏవో గుర్తొచ్చి ఉంటాయి అంది. నవ్వాడు. ఇద్దరు డాబా మీదకి వెళ్ళారు. లైట్స్లో ఆ నగరం చాలా బాగుంది. పృథ్వీ చూడు ఎంత బాగుందో లైటింగ్లో ఈ నగరం అంది. స్వాతినే చూస్తున్నాడు. సడన్గా తల తిప్పిన స్వాతి తననే చూస్తూ ఉన్న పృథ్వీని చూసి దగ్గరకు వచ్చి, ఏయ్ ఏంటలా చూస్తున్నావు అంది. పృథ్వీ స్వాతిని చూస్తూ, నిజంగా నువ్వు చెప్పావని అక్కడికి వచ్చాను స్వాతి. నేను ఇలా ఉంటుందని ఊహించలేదు. చిన్నమ్మ అంతలా బాధపడుతుందని, ఆమె మనసులో అంత బాధ ఉందని నాకు తెలీదు అన్నాడు. పృథ్వీ చేయి పట్టుకుని, పృథ్వీ పుడుతూనే ఏ మనిషి చెడ్డవాడు కాదు. పరిస్థితులు, పెరిగిన వాతావరణం, వయసులో వచ్చాక ఆకర్షణ, ఆ ఆకర్షణకి లొంగిపోయే బలహీన క్షణాలు మనిషిని తన ఒరిజినాలిటీ కాక ఇంకోలో చూపిస్తాయి. ఆవిడ ఆ వయసులో చేసిన దానికి మీ ఫాదర్ని పొందినా పరిపూర్ణంగా పొందలేకపోయింది. షీఈ్ ఫీలింగ్ గిల్టీ. ఒక జంటని విడదీశానని, ఒక బిడ్డకు తల్లి ప్రేమని దూరం చేశానని. ఎందుకంటే ఆవిడ చెడ్డది కాదు, మంచిది కాబట్టి. మొదట్లో ఆమెకి అంతలా అనిపించకపోయినా తనకి పిల్లలు పుట్టాక ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోయింది. నిన్ను చూసినప్పుడల్లా ఆవిడ లోపల కుంచుకుపోయింది. నీతో దగ్గరికి వచ్చినా కూడా కలవలేక, నువ్వు ఆవిడతో కలవలేక ఆవిడ మదన పడిపోయింది. ఒక మనసుకి ఎంత బాధ కలిగి ఉంటుందో నువ్వు ఆలోచించు పృథ్వీ. టుడే యూ డిడ్ ఏ గుడ్ జాబ్ తెలుసా. ఆవిడని దగ్గరికి తీసుకున్నావు. ఒక మనసుకి ఎంత ప్రశాంతత ఇచ్చావో నీకు తెలియదు పృథ్వీ. ఐ నో యూ మిస్డ్ ఎ లాట్ బట్ యూ క్యాన్ అచీవ్ మోర్ దాన్ దట్ వాట్ యూ హ్యావ్ లాస్డ్ అని అంది. స్వాతి భుజం చుట్టూ చేయివేసి, థ్యాంక్ యూ స్వాతి. వాట్ ఐ హ్యావ్ గాట్ ఈజ్ దట్ ఈజ్ యువర్
దట్ ఈస్ యువర్ ప్రెషర్ అని అన్నాడు. అండ్ యూ గిఫ్టెడ్ మీ ద రియల్ అండ్ గుడ్ రిలేషన్స్ అన్నాడు. ఓకే స్టూడెంట్, నీతో చాలా టైం స్పెండ్ చేశాను. నీకు విషయం తెలుసా, నేను ఇంతలా క్లోజ్గా ఇప్పటి వరకు ఎవరితో మూవ్ అవ్వలేదు, ఎవరింటిలోనూ ఇప్పటి వరకు ఉండలేదు. నాకు ఇదే ఫస్ట్ టైం అండ్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ అంది. నిజంగానా అన్నాడు. ఎస్ పృథ్వీ, రియల్లీ. మా అమ్మ నాన్న చచ్చిపోయాక నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మా బామ్మకి తాతకి తెలియకుండా ఎవరింటికి వెళ్ళి స్పెండ్ చేయలేదు. నిజం అని అంది. దిస్ ఈజ్ ఏ మెమరబుల్ డే ఫర్ మీ అంది. నాకు కూడా స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మరి అబ్బాయి గారు సాటిస్ఫైడ్ అయ్యారా అంది. నవ్వి ఎస్ అన్నాడు. అయితే హాస్టల్ దగ్గర దించుతారా మరి అంది. స్వాతిని చూసి నో అన్నాడు. ఇదేం మారం అంది. నవ్వి తెల్లారి దించుతాలే స్వాతి, అప్పటి వరకు నా దగ్గరే ఉండు అన్నాడు. పృథ్వీ, ఒక పెళ్లి కాని అమ్మాయి ఇలా ఫ్రెండ్ ఇంట్లో, అందులోనూ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉండడం తప్పు తెలుసా అంది. నవ్వి తెలుసు, అయినా వదలను అన్నాడు. నో ఎపీల్ ఫర్ దట్ అంది. నవ్వాడు. స్వాతి, ఆర్ యూ ఫీలింగ్ ఎనీ అన్కంఫర్టబుల్ అన్నాడు. నో అంది. అయితే వదలను అన్నాడు. అయితే చక్రికి ఫోన్ చేసి చెప్తాలే అంది ఆట పట్టిస్తూ. నన్ను నిజంగానే చంపేస్తాడు స్వాతి వాడు, పాపం, హీ లవ్డ్ హానెస్ట్లీ తెలుసా అన్నాడు. నవ్వి ఊరుకుంది. నో కామెంట్స్ అన్నాడు. పృథ్వీ, హీ ఈజ్ మై ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్. ఐ రెస్పెక్ట్ హిజ్ ఫ్రెండ్షిప్ అండ్ హీ ఈజ్ ఏ లవ్లీ అండ్ క్యూట్ పర్సన్. అంతవరకే, నా లైఫ్ షేర్ చేసుకునేంత రిలేషన్ కాదు అంది. నవ్వాడు. తమరికి నిద్ర రావడం లేదా ఏంటి అంది. నీకు వస్తోందా అన్నాడు. ఎందుకు రాదు, వస్తోంది అంది. నవ్వి ఇంకా సరే అయితే పద వెళ్దాం అని అన్నాడు. ఇద్దరు గదిలోకి వచ్చేశారు. స్వాతి, మంచం మీద నువ్వు పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అన్నాడు. ఈ సుకుమారుడికి సోఫా సరిపోతుందా? సోఫాలో పడుకోవటం కుదరదు, కానీ నేనే సోఫాలో పడుకుంటాను, నువ్వే మంచం మీద పడుకో అంది. అది కాదు అనేదో చెప్పబోయాడు పృథ్వీ. అలవాటు లేని ప్రయోగాలు చేయకు, అసలే ప్రయాణం దగ్గరలో ఉంది, ఏ నడుమన్నా పట్టేసిందనుకో ఇబ్బంది పడతావు అంది. దిండు దుప్పటి తీసుకుని మొండి అన్నాడు. నో జగ మొండిని నేను అంది. యా ఇట్స్ ట్రూ అన్నాడు. ఇద్దరు నవ్వుకొని హాయిగా పడుకున్నారు. పెద్ద లైట్ ఆఫ్ చేసేసి బెడ్ ల్యాంప్ వేశాడు పృథ్వీ. స్వాతి ఆలోచనలో ఉంది, పృథ్వీ కూడా ఆలోచనలోనే ఉన్నాడు. అలా వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూనే నిద్రపోయారు. మరునాడు పృథ్వీ లేచేసరికే తన పక్కనే కూర్చొని చూస్తూ ఉంది స్వాతి. నవ్వుతూ బెడ్ మీద లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ అన్నాడు. నవ్వి గుడ్ మార్నింగ్ పృథ్వీ అంది. ఏంటలా చూస్తున్నావు అన్నాడు. నా ఫ్రెండ్ని చూసుకుంటున్నాను. మళ్ళీ చాలా దూరదేశం వెళ్ళిపోతున్నాడు కదా, ఎప్పుడు చూస్తానో ఏంటో, ఏం చూడకూడదా అంది. నోనో అదేం లేదు అన్నాడు నవ్వి. లేచి ఫ్రెష్ అయ్యిరా అంది. దిగి వాష్రూమ్లోకి వచ్చాక చాలా బాధపడ్డాడు పృథ్వీ. సారీ స్వాతి, ఐఎమ్ రియల్లీ సారీ, నిన్ను కాదని వెళ్ళిపోతున్నాను. నా లైఫ్లోకి నేను ఎప్పుడు ఎవరిని రానిను, పెళ్లి చేసుకోను, నీతో కాక నా లైఫ్ వేరొకరిది ఎప్పుడూ అవ్వదు అని అనుకున్నాడు. రెడీ అయి బయటికి వచ్చాడు. కాఫీ తాగారు. పృథ్వీ, ఇప్పుడన్నా దించుతావా మరి హాస్టల్ దగ్గర అంది. తలూపాడు. పృథ్వీ, కాబోయే బిజినెస్ మ్యాన్వి, ఎంత బిజీగా ఉన్నా అక్కడ ఎంతమంది కొత్త ఫ్రెండ్స్ అయినా నాలాంటి పాత ఫ్రెండ్స్ని మాత్రం మర్చిపోకు అంది. స్వాతి, ఐ నెవర్ ఫర్గట్ యూ అని అన్నాడు. ఒకవేళ అలా మర్చిపోతే దట్ ఈస్ ద లాస్ట్ డే అన్నాడు. చిచ్చిచి ఏంటా మాటలు అంది కళ్ళల్లో నీళ్లతో. నెవర్ టాక్ లైక్ దట్ పృథ్వీ అంది. ఓకే అన్నాడు. సరే. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారు ఇద్దరు. కారులో హాస్టల్ దగ్గరికి వచ్చారు. పృథ్వీ, ఆల్ ది బెస్ట్, ఆరోగ్యం జాగ్రత్త అండ్ ఏ హ్యాపీ జర్నీ అంది నవ్వుతూ. అదేంటి అన్నీ ఇప్పుడే చెప్పేస్తున్నావు, ఎయిర్పోర్ట్కి రావా అని అన్నాడు. తలంచుకొని రాను పృథ్వీ అంది. వాట్, రావా? నాకు సెండ్ ఆఫ్ ఇవ్వవా అన్నాడు. అందుకే ఇప్పుడే ఇచ్చేస్తున్నాను పర్సనల్గాను. ఒక 2 minutes మౌనం ఇద్దరి మధ్య. స్వాతి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. తన గుండె దగ్గర పెట్టుకున్నాడు. స్వాతి, నాకు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగానే ఉంది, కానీ ఐ హ్యావ్ టు గో, తప్పదు అన్నాడు. వెళ్ళిరా పృథ్వీ, బీ ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్, వెళ్ళొస్తా, కాల్ చేస్తూ ఉండు అంది. నేను చెయ్యి వదల్లేదు అన్నాడు. పృథ్వీని చూసి నవ్వింది.
పృథ్వీ అంది. అన్నాడు. ఏంటి ఆలోచన అంది. నువ్వు ఎయిర్పోర్ట్కి రా స్వాతి, అప్పుడే నేను తృప్తిగా వెళ్ళగలుగుతాను, లేకపోతే అని అతని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కానీ పృథ్వీ డోంట్ టెల్ ఎనీ రీజన్స్ అన్నాడు. ఓకే ఓకే, ఫీల్ అవ్వకు, ఐ విల్ కమ్ అంది. స్వాతి, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. నా మీద నమ్మకం లేదా అంది. నో, లేదు అన్నాడు. దిస్ ఈజ్ టూ మచ్ పృథ్వీ అంది. ఏం మాట్లాడలేదు అతను. ఓకే, ఐ విల్ కమ్ అంది. అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక అరచేతిలో ముద్దు పెట్టుకుని వదిలేశాడు. బాయ్ అంది దిగి. తలూపాడు. మాట్లాడితే ఇంక వెళ్ళనేనని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది స్వాతి. స్వాతినే చూస్తూ తను కూడా కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు పృథ్వీ. లోపలికి వచ్చింది స్వాతి. డోర్ వేసుకొని మంచం మీద కూర్చుంది. నిమ్మీ లేదు. పెద్దగా ఏడ్చేసింది స్వాతి. నీకు అర్థం అవ్వదు, ఎంత నిబ్బరంగా ఉన్నావు పృథ్వీ. దిస్ ఈజ్ టూ మచ్, ఐ విల్ కిల్ యూ అని అనుకుంది. సరే పృథ్వీ, నీ నోటితో నువ్వు చెప్పే వరకు నేను కూడా చెప్పను. ఐ విల్ వెయిట్. ఒకవేళ నువ్వు రాకపోయినా నేను ఇలానే ఉంటాను. ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోను. దిస్ ఈజ్ ట్రూ అని అనుకుంది చాలా బాధగా. పృథ్వీ కూడా చాలా ఫీల్ అయినాడు. ఇంటికొచ్చి ఒక్కడే తన రూమ్లో ఉండిపోయాడు. 2 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు పృథ్వీకి సెండ్ ఆఫ్ చెప్పడానికి. పృథ్వీ అందరిలో ఉన్న అతని మనసంతా స్వాతి మీదే ఉంది. నన్ను క్షమించు స్వాతి అని కొన్ని 100,000 సార్లు అనుకున్నాడు. అయినో నువ్వు ఎలా ఉంటావోనని నాకు తెలుసు అని అనుకున్నాడు. డాడ్, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి అన్నాడు. ఇంకా టైం ఉంది, 4-5 అవర్స్. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు కిరణ్ కంగారుగా. డాడ్, నా ఫ్రెండ్ దగ్గరికి. పృథ్వీ, అందరూ ఇంటికే వచ్చాం కదరా, ఇంకెక్కడికి, ఎవరి దగ్గరికి అన్నాడు చక్రి. పృథ్వీ నవ్వి, నన్ను కలవాలి అనుకున్న వారందరూ వచ్చారు, చాలా థ్యాంక్స్ మీ అందరికీ. కానీ నేను కలవాల్సిన వాళ్ళు రాలేదు, అందుకే నేను వెళ్తున్నాను. నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేస్తాను, మిమ్మల్ని అందరినీ అక్కడ మీట్ అవుతాను ప్లీజ్ అని. డాడీ, నేను చిన్న కార్ తీసుకెళ్తున్నాను అని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న పృథ్వీని అందరూ ఆశ్చర్యపోయి చూశారు. నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరబ్బా అని ఆలోచనలో పడిపోయాడు చక్రి. వెళ్తున్న పృథ్వీని చూసి కిరణ్ నవ్వుకున్నాడు. అయితే పృథ్వీ మనసులో ఉన్నది స్వాతి అన్నమాట అని అతనికి అర్థమైపోయింది. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత పృథ్వీ అమెరికా వెళ్ళడా, ఆ తర్వాత ఏం జరగనుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.